నమస్తే, తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంఖ్య. మామూలుగా అరవింద్ సమేత సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక డైలాగ్ చెప్తారు. చెప్పే మనిషిని బట్టి, చెప్పే సందర్భాన్ని బట్టి విషయం వివరణ మారిపోతుంది, మనం వినే పద్ధతి కూడా మారిపోతుంది అనేది. ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇక డైలాగ్ అంటే, టీవీకే పార్టీ అధినేత విజయ్ గెలుపు తర్వాత అంటే 20లో రాజకీయ రంగ ప్రవేశం చేద్దాం అనుకున్నా, అప్పుడు ఆగిపోయిన సందర్భము అనూహ్యంగా 18 ఎలక్షన్లకి 18 నెలల ముందు పార్టీని అనౌన్స్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళి దాన్ని సక్సెస్ చేయడంతో గతంలో ఎవరెవరు తెర మీదకి వచ్చారు ఓడిపోయారన్న నేపథ్యంలో ఏపీకి సంబంధించి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తర్వాత విడిపోయిన తర్వాత రెండింటికి సంబంధించి పోలిక. ఇదే ఆలోచన నిజంగానే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి ఒకంత ఆగి ఆలోచన చేసి పెట్టి ఉండుంటే ఇంతకు మించి విజయ ఢంకా మోగించుండేవారేమో అంటూ ఆయన అభిమానులు ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇక్కడ విజయ్ మోటివ్ ఏంటి? ఆయన సినిమా సందర్భానికి సంబంధించి ఒక రిలీజ్ విషయానికి సంబంధించి ఆపే ప్రయత్నం చేస్తుంటే అప్పటి సీఎం జయలలిత గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఒక ఎస్టేట్లో ఆయనను గంటల తరబడి వెయిట్ చేయించి ఆ సినిమాకు సంబంధించి విడుదల కానివ్వము అంటూ ఆయన మీద కక్ష సాధింపు చర్యలు చేసిన నేపథ్యంలో అప్పటి నుంచి ఆయన ఈ అంశానికి సంబంధించి ఎలాగైనా ఏదో ఒక రోజు నేను ఆ స్థాయికి రావాలి అనేసని దానికి అంటుకట్టినట్టుగా ఒక్కొక్కటి స్టెప్ ఆయన పేర్చుకున్న విధానం ఇప్పుడు ఆయన విజయానికి దోహదపడింది అనేది. మరి చిరంజీవి గారు మరి అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికి మోటివ్ ఏంటి? ఒకవేళ ఆగి పెట్టుంటే ఆయన రాజకీయ భవిష్యత్తు నిజంగా ఎలా ఉండేది? అవన్నీ చూసిన తర్వాత కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో సొంత పార్టీ విషయంలో ఫెయిల్యూర్ అవ్వడము, వీటన్నింటినీ ఒక కోణంలోకి తీసుకొచ్చి ఒక డిస్కషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు శిలగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఒక్కరి విజయం అనేక ప్రశ్నలు, అనేక మంది పోలికలు, అనేక ప్రాంతాలకు సంబంధించి మేళవింపు. విజయం ఇన్నింటిని తెర మీదకి తీసుకొస్తుందా అంటే ఆశ్చర్యంగా ఉంది. బట్ కొన్ని సందర్భాలని ఆలోచింపజేసే విధంగా కూడా ఉంది. నిజంగా అంటే అతని మోటివ్ చాలా క్లియర్గా ఉంది. నేను సీఎం అవ్వాలి, నేను ఎక్కడ అవమానపడ్డానో అక్కడ కీర్తింపబడాలి అనుకున్నాను, దాంతోపాటు ఏదో చేయాలన్న తపన అది అక్కడ ఆయన చెప్తున్నది. ఇక్కడికి వచ్చేసరికి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం పార్టీ అంటే చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి ఆయన కూడా ఇలాగే ఈ వ్యూహాలు కనుక ఆలోచించి ఉంటే, అంటే ఆయనలాగా ఇంత వ్యూహంగా ఆయన ఆలోచించలేకపోయారా? అంతకుముందే ఆయనకు మన పెద్ద ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాతనే ఆయనకు ఆహ్వానం వచ్చినా అప్పుడు రాలేకపోయారు. ఇప్పుడు నాకు రాజకీయాల పరంగా నాకు ఇంట్రెస్ట్ లేదు, ముఠామేశ్రీ ఆ టైంలో వచ్చినప్పుడు కూడా ఎంట్రీ ఉంటుందేమో రకరకాల వార్తలు కూడా వచ్చాయని విని ఉన్నాను నేను. అసలు చిరంజీవి గారు పార్టీ పడ్డానికి ప్రధాన మోటివ్ ఏంటి? పెట్టిందని ఎందుకని ఆ రేంజ్ అంటే ఈయనలాగా వ్యూహంగా తీసుకెళ్ళలేకపోయారంటే ఏం చెప్తారు? వాస్తవానికి ఒక విధంగా చెప్పాలంటే ఒక దుందుడుకుగానే ఆ ఎన్నికల గోదాలోకి వచ్చారని చెప్పాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఈవేళ ఈ పరిస్థితుల్లో మనం మాట్లాడుకోవడానికి ఏమాత్రం కొన్ని సంఘటనలు, కొంతమంది పాత్రధారుల గురించి మనం చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ చెప్పి తీరాల్సి వస్తుంది. పరకాల ప్రభాకర్ గారు, డాక్టర్ మిత్రా గారు అంటే డాక్టర్ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారిని ఆయన కుమారులు, కమ్యూనిస్టు నాయకులు పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి అంటే పుచ్చలపల్లి సుందరయ్య గారి సోదరులు రామచంద్రారెడ్డి గారు అల్లు రామలింగయ్య గారు ప్రజానాట్య మండలిలో వాళ్ళు కలిసిమెలిసి వాళ్ళ ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు కావడంతో పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారి కుమారులైన డాక్టర్ మిత్రా గారు, అల్లు అరవింద్ గారు మంచి స్నేహితులు. దీనిలో భాగంగా పరకాల శేషావతారం గారి కుమారులైన పరకాల శేషావతారం గారి కూడుగుడ్డ నాటకం అల్లు రామలింగ గారు బోల్డ్ సార్లు వేదిక మీద రంగస్థలం మీద వేసినటువంటి నేపథ్యంలో పరకాల శేషావతారం గారి కుమారులే పరకాల ప్రభాకర్ గారు, వీళ్ళందరూ స్నేహితులు. ఇక్కడ చిరంజీవి గారి ఇంట్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, చిన్న కుమార్తె శ్రీజ గారి సంఘటన ఏదైతే ఉందో, దానిలో భాగంగా దానికి సంబంధించి ఒక కొనసాగింపుగా రాజకీయపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని వీళ్ళందరూ కూడా చిరంజీవి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఓకే, ఆ ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత అంటే వాస్తవానికి ఏంటంటే చిరంజీవి గారు రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి ఇది సరైన సమయమా కాదా అని
ఒక స్టార్ హోటల్లో అరవింద్ గారు కొంతమంది మీడియా మిత్రులతో ఆయన పిచ్చాపాటిగా మాట్లాడారు. ఏమయ్యా మీరు మాట్లాడితే రాజకీయాల్లోకి చిరంజీవి గారు రావాలని ఇదిగో వచ్చేస్తున్నారు అదిగో వచ్చేస్తున్నారు రాస్తుంటారు కదా, దిస్ ఈజ్ ద రైట్ టైం అని ఆయన అనడం జరిగింది. దాని మరుసటి రోజు ఏం చేశారంటే ఒక దినపత్రికలో, సూర్య దినపత్రిక, నూకారపు సూర్యప్రకాష్ రావు గారు వచ్చేస్తున్నాడు అని ఒక బ్యానర్ ఐటమ్ తీసుకొచ్చారు. ఓకే. బ్యానర్ ఐటమ్ తీసుకొచ్చిన నెల్లాళ్లలో శ్రీజ గారి సంఘటనలో జరిగింది. ఓకే. అట్లా అంటే శ్రీజ గారిని ఇక్కడి నుంచి ఢిల్లీకి తీసుకువెళ్ళటం ఇదంతా జరిగింది. ఏమో మరి అటువంటి చర్య అని అనుకోవాలి. ఇవాళ మనం తరచు చూస్తే అట్లాగే అనిపిస్తుంది. చిరంజీవి గారు ఎంత గొప్ప ఫాదర్ అంటే అండి, ఆ రోజు మధ్యాహ్నం సంఘటన జరిగిన తర్వాత నేను సాయంత్రం చిరంజీవి గారి ఇంటి వరకు మేమందరం వెళ్ళిన తర్వాత ఒకవేళ శ్రీజ తనను తీసుకుని ఇంటి వరకు వస్తుందేమో అని చిరంజీవి గారు ఎటువంటి అభ్యంతరం లేకుండా తనను స్వాగతించడానికి చిరంజీవి గారు మానసికంగా సంసిద్ధుడై కూర్చున్నటువంటి దృశ్యం ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతోంది. ఓకే. ఈజ్ ఎ గ్రేట్ ఫాదర్, నో డౌట్ ఎట్ ఆల్, సందేహం లేదు అందులో. కాకపోతే ఏంటంటే ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు, ఢిల్లీ వరకు వెళ్ళటం, ఢిల్లీ తర్వాత లైవ్ ఇవ్వటం అనేది, అంటే ఇప్పుడు ఎవరిని విలన్గా చేద్దాం అనుకున్నారు, ఎవరిని విలన్గా చూపిద్దాం అనుకున్నారు, ఎవరు దీని వెనకాల ఉన్నారు అనేది ఒక్కొక్కసారి మనం తరచి చూస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. ఒక టీవీ ఛానల్లో, ఒక మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్లో ఆ రోజు చాలా చెప్పుకోదగ్గ వార్తలు చాలా జరిగినాయి. 5-6 వార్తలు ఉన్నాయి ఆ రోజు. ఏమీ వేయకుండా వితౌట్ బ్రేక్ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని లైవ్గా చూపించి చిరంజీవి గారిని మానసికంగా, చిరంజీవి గారి అభిమానుల్ని, చిరంజీవి గారి కుటుంబ సభ్యుల్ని మానసికంగా చిత్రవద చేసినటువంటి సంఘటన. సరే, దాని తాలూకు పర్యవసానాల్లో నుంచి ఈ పరమైన నిర్ణయం తీసుకుంటే నాకు బాగా గుర్తుందండి, తొలిపాటి సత్యనారాయణ గారు సోషలిస్ట్ నాయకులు, ఆయన అనారోగ్యంతో ఆయన కిమ్స్లోనో కేరళలో ఉన్నారు. ఏబీకే ప్రసాద్ గారండి, ఏబీకే ప్రసాద్ గారు వారిని పరామర్శించడానికి వెళ్ళాలనుకొని మన లక్ష్మీపార్వతి గారిని వెంట పెట్టుకుని సత్యనారాయణ గారిని కలవడానికి వెళితే చిరంజీవి గారు రాజకీయ పరమైనటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది తెలిసి వాళ్ళప్పుడు దిస్ ఈజ్ నాట్ ది రైట్ టైం అని చెప్పిన తర్వాత లక్ష్మీపార్వతి గారు నాకు ఫోన్ చేసి దిస్ ఈజ్ నాట్ ది రైట్ టైం ఎందుకు అని వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత ఆ విషయాలు మాట్లాడమని చెప్పి నాగబాబు గారితో నేను మాట్లాడించి, లక్ష్మీపార్వతి గారు నాగబాబు గారితో మాట్లాడారు. తర్వాత నేను మళ్ళీ లక్ష్మీపార్వతి గారిని కలిసినప్పుడు ఏం జరిగిందంటే అస్సలు దిస్ ఈజ్ నాట్ ది రైట్ టైం, ఎందుకంటే నేను ఒక 2 ఎన్నికలో చేసి వచ్చాను కదా, తెలుసు నీకు, అట్లాంటిది ఇప్పుడు చిరంజీవి గారి నిర్ణయం తీసుకోవడం అనేది అంటే ఆవేశంలో తీసుకునే నిర్ణయమా, ఎవరైనా చిరంజీవి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి తీసుకుంటున్నటువంటి నిర్ణయం అర్థం కావటం లేదు. చిరంజీవి గారిని అయితే ఒత్తిడికి లోను చేసి రాజకీయపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనేటటువంటి చర్యలు అయితే జరుగుతున్నాయన్నది అర్థమైంది. ఇష్టం లేదు, ఆయన సిద్ధంగా లేరు. ఓకే. ఎంతోమంది ఒత్తిళ్లకు తోడు ఏమైందంటే, మీకు చిరంజీవి గారి నాన్నగారు వెంకట్రావు గారు డిసెంబర్లో దివంగతులు అయితే 2007 జనవరి 5 దశదిన కర్మ జరిగిందండి. ఆ రోజు మీకు రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినిమా పరిశ్రమ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ తరలిస్తారు కదా. వచ్చిన రోజు ఏమైందంటే సాయంత్రం మా రైలు మాకు వస్తుందని అరవింద్ గారు ఒక కామెంట్ చేశారు మీడియాను ఉద్దేశించి. అది ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తున్నారు అనేటటువంటి సంకేతాలని మొదట పంపించింది వెలుపలికి. ఫిబ్రవరి నుంచి ఏమైందంటే, ఫిబ్రవరిలో కృష్ణా జిల్లాలో ఒక పర్యటన నాగబాబు గారు మొత్తం అభిమానులతో కలిసి కృష్ణా జిల్లాలో కొన్ని ముఖ్యమైనటువంటి పట్టణాలు ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన పర్యటించారు. పర్యటించిన తర్వాత అభిమానులు వస్తున్నారు, అభిమానులు వెళుతున్నారు తప్ప ప్రజలు మమేకం కావట్లా. ప్రజలు మమేకం కావడం వేరు, అభిమానులు మమేకం కావటం వేరు. అయిన తర్వాత ఉత్తరాంధ్ర యాత్రలని పెట్టారు. శ్రీకాకుళం ఒక రోజు, విజయనగరం ఒక రోజు, విశాఖ ఒక రోజు. ఆ 3 రోజులు ఏమైందంటే ఎస్సీ నాయకులని, ఎస్టీ నాయకులని, బీసీ నాయకులని, ఆదివాసీ నాయకులని, ముస్లిం నాయకులు, మైనార్టీ నాయకులు, ఇట్లా వీళ్ళందరూ వచ్చి వేదికల మీద కూర్చునేవాళ్ళండి. సరే, ఇప్పుడు మీరు ఒక సామాజిక వర్గం, నేను ఒక సామాజిక వర్గం, మన కెమెరామెన్ ఒక సామాజిక వర్గం అనుకుంటే మనం ఆ సామాజిక వర్గ ప్రతినిధిగా వేదికను అలంకరించడమును, ఆ సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసే స్థాయిలో మన నాయకత్వం ఉండడము రెండో ఒకటి కాదు. ఇట్లా చాలామంది వచ్చి కూర్చునేవాళ్ళు. కూర్చునేటప్పటికి ఏమైపోయింది, అభిమానులు అందరూ పోటెత్తేవాళ్ళు. నాగబాబు గారి ప్రసంగాలకు కావచ్చు,
ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఉండేది ఫ్యాన్స్. ఎందుకంటే ఫ్యాన్స్ అప్పటికి స్టీమ్ లైన్లోకి వచ్చేసారు. ఎందుకంటే ఐ అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్లో ఫ్యాన్స్ అందరూ ఏంటంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. అప్పుడు జస్ట్ కమ్యూనికేట్ చేస్తారు, స్మార్ట్ ఫోన్ కూడా లేని టైం కదా, జస్ట్ సెల్ ఫోన్ అంతే కదా, అందులో కమ్యూనికేట్ చేస్తేనే మీకు వెల్లువెత్తేటటువంటి పరిస్థితి. వెళ్ళొచ్చిన తర్వాత ఏంటంటే అసలు ఏ అజెండాతో రాజకీయ పార్టీ ప్రకటన చేయాలి, ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలని ఒక చర్చ వచ్చింది. చర్చ వచ్చినప్పుడు స్పార్క్ అని, జన విజ్ఞాన వేదిక వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు క్లాసెస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అవి తీసుకోవడం మొదలుపెట్టారు. తీసుకున్న తర్వాత ఏమైంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కైండ్ ఆఫ్ ఒక సినారియో మన రావినారాయణ రెడ్డి ఆడిటోరియం, ఇక్కడ కొంతమంది లైక్ మైండెడ్ పీపుల్ వచ్చారు. వీళ్ళ త్రూ ఒక రాజకీయ పార్టీని వెంటనే అంటే 2009లో ఎన్నికలు, 2008లో ఇది జరుగుతుంది, సమయం సరిపోదు. ఓకే, 294 నియోజకవర్గాలండి. 294 నియోజకవర్గాలలో మనం ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే, ఇప్పటి నుంచి ప్రారంభిస్తే 2014 ఎన్నికలకు కానీ సంసిద్ధులం కాలేము రాజకీయ పోరాటానికి. కొంతమంది ఇచ్చినటువంటి సలహాలు ఏంటంటే, రామారావు గారు 9 నెలల కాలంలో రాజకీయ ప్రకటన చేశారు, మీరు కూడా సరిగ్గా మీరు ఆగస్టులో ప్రకటించి ఏప్రిల్లో ఎన్నికలకి మేలో వెళ్ళిపోతే 9 నెలల కాలంలో మీరు కూడా ముఖ్యమంత్రి. ఇట్లాంటి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి దద్దమ్మలు, సన్నాసులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి ఇప్పుడు ఇక్కడ చర్చ అనవసరం, వాళ్ళ పేర్లు అనవసరం. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి వద్దు. ఇప్పుడు ఇక్కడ మనం ఇందాక తొర్లపాటి సత్యనారాయణ గారు, ఏబీకే ప్రసాద్ గారు, డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి గారు ఇన్ని మాట్లాడుకున్నాం. తొర్లపాటి సత్యనారాయణ గారు ఇవాళ లేరు, ఏబీకే ప్రసాద్ గారు ఇవాళ ఉన్నారు, లక్ష్మీపార్వతి గారు ఇవాళ ఉన్నారు. మీరు వాళ్ళని అడగచ్చు. జరిగిన చర్చ ఏంటంటే, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనేటటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడు 20 సంవత్సరాల తర్వాత ఎదురు చూసి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు విజయవంతంగా పరిపాలన పూర్తి చేసుకుంటూ ఈ 5 సంవత్సరాల కాలంలో తన వర్గాన్ని, తన సామాజిక వర్గాన్ని కాదు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నాయకత్వాన్ని అంగీకరించినటువంటి అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అనుయాయులు కావచ్చు, అనుచరులు కావచ్చు, వీళ్ళందరినీ జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళుతున్నటువంటి ఒక సమయం అది. 10 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలంగా అవిచ్ఛిన్న ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఒక పోరాటానికి సిద్ధమవుతున్న వేళ అది. డాక్టర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక భావోద్వేగ భరితమైనటువంటి వాతావరణాన్ని తెలంగాణలో ఆయన నెలకొల్పినటువంటి సమయం. ఈ సమయంలో రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే, నియోజకవర్గాల పునర్విభజనకు తెరదీశాడు. ఆయన డీలిమిటేషన్ జరుగుతూ ఉంది. ఈ డీలిమిటేషన్లో ఆయన ఏంటి, తెలుగుదేశానికి చాలా అనుకూలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్ని తుత్తునియలు చేసేస్తున్నాడు ఆయన. తెలుగుదేశానికి ఈ నియోజకవర్గంలో ఈ మండలం చాలా బలంగా ఉంటుందంటే ఆ మండలాన్ని తీసుకెళ్ళి ఇంకొక నియోజకవర్గంలో పెట్టడం, వేరే మండలం వీళ్ళకి అనుకూలంగా ఉన్న మండలాన్ని తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో చేర్చడం. ఇప్పుడు పెనుగొండకు సంబంధించి వెంకటాపురం, పెనుగొండ నుంచి వీళ్ళ వెంకటాపురం ఈ గ్రామాలన్నీ, పరిటాల రవి గారికి సంబంధించిన గ్రామాలని ఆయన బలం ఉన్నటువంటి రాప్తాడులో చేర్చడం. రాప్తాడులో చేర్చి రాప్తాడులో అక్కడ బలమైనటువంటి కురుబలతో, బోయలతో పాటు రెడ్డి సామాజిక వర్గం కూడా బలంగా ఉంటుంది రాప్తాడు నియోజకవర్గంలో. అందుకే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు వాళ్ళు గెలిచారు, తోపుదుర్తి నారాయణ రెడ్డి గారి కుమార్. ఇట్లాంటి ఒక నియోజకవర్గాల పునర్విభజన అనేది తెరదీసినటువంటి సమయంలో చిరంజీవి గారి పార్టీ పురుడు పోసుకుంది. ఈ పురుడు పోసుకునే క్రమంలో ముందే అల్లు అరవింద్ గారు, నాగబాబు గారు, డాక్టర్ మిత్రా గారు, డాక్టర్ వినయ్ కుమార్ గారు, ఇట్లా మనం కొన్ని పేర్లు మనం రాసుకుందాం మనం కాసేపు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళందరి పేర్లు మనం ఒకసారి రాసుకొని చూస్తే, తరచి చూస్తే, వీళ్ళెవరు అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత ప్రాంతాల్లోనైనా, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకుండా సొంత ప్రాంతాల్లోనైనా రాజకీయాలు చేయడం కాదు, రాజకీయాల్ని దగ్గరగా చూడనటువంటి వాడు వీళ్ళంతా. ఎన్నికలు అంటే ఎట్లా ఉంటాయి, ఎన్నికల ప్రక్రియ అంటే ఏంటి, ఎన్నికల సరళి అంటే ఏంటి. మీకు ఇక్కడ చిరంజీవి గారు వస్తారండి, ప్రజా అంకిత యాత్ర జరుగుతుంది, పోటెత్తుతారు. మీరు జాతీయోద్యమంలో మహాత్మా గాంధీ గారి కోసం వచ్చినంత మంది జనం, లక్షలాది మంది జనం ఏది జస్ట్ ఒక పిలుపుని అందిస్తే అంతకంటే ఎక్కువ మంది జనం వచ్చారు చిరంజీవి గారు ప్రజాంకిత యాత్రకు వస్తే. తెలుగు నేల మీద చిరంజీవి గారు పర్యటిస్తుంటే అంతకంటే ఎక్కువ మంది, లక్షల్లో, వేలల్లో కాదు, లక్షల్లో లెక్క పెట్టారు. ఆయన వస్తే అలా వచ్చారు.
వచ్చి చిరంజీవి గారు వచ్చి ఒక ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో పర్యటించి తిరిగి ఆయన హైదరాబాద్ వచ్చేసారనుకోండి, అక్కడ స్థానికంగా ఈ ఆశావహులు ఎవరైతే ఉంటారో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిత్వాలను ఆశించేటటువంటి వాళ్ళు, ప్రజారాజ్యం పార్టీతో కలిసి రాజకీయంగా ప్రయాణం చేయాలనుకునేటటువంటి వాళ్ళందరూ నియోజకవర్గంలో లేకుండా హైదరాబాద్ వచ్చేసేవారు అందరూ. నియోజకవర్గంలో ఒక సైలెన్స్, ఒక వాక్యూమ్. మీకు ఇక్కడ నాయకుడు ఎప్పుడు ఎదుగుతాడు, ఒక పార్టీ ఎప్పుడు బతికి బట్ట కట్టగలుగుతుంది అంటే ఎంతమంది ప్రజలని, ఎంతమంది అభిమానుల్ని అధినాయకుడి దగ్గరకు తీసుకెళ్ళి ఈయన మన పార్టీ నాయకుడు, ఈయన మన పార్టీ అధ్యక్షుడు, ఈయన మన దేవుడు అని చెప్పి నువ్వు పరిచయం చేసి చూపించి కరచాలనం చేయించి ఓ ఫోటో తీయించి ఆయన చేత నీ భుజం తట్టి నువ్వు ఎన్ని వందల మందిని ఎన్ని వేల మందిని నువ్వు తీసుకెళ్తావో ఆయన అంత గొప్పగా ఎదుగుతాడు, పార్టీ అంత గొప్పగా బతుకుతుంది, అంతమంది కొత్త నాయకులు పుట్టుకొస్తారు. ఇక్కడ ఏమైపోయిందంటే చిరంజీవి గారు నా భుజం మీద చేయేశారు. ఆ నియోజకవర్గంలో ఒక 5గురో 6గురో ఒక 10 మంది అనుకుందాం, వీడి భుజం మీద చేయేశారనుకోండి, వీడు మొత్తం ఆ నియోజకవర్గం తీసుకొచ్చి మొత్తం ఫ్లెక్స్ బాబాయిలు అనమాట, మొత్తం ఫ్లెక్సీలతో నింపేసి నేను చిరంజీవి గారిని కలిసి వచ్చాను, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా అధికుణ్ణి అని వీడు ప్రవర్తించేవాడు, ఊళ్ళో పులివేషం వేసేవాడు అనమాట. ఓకే. ఇతరత్ర రాజకీయ పార్టీలు ఎట్లా ఉంటుందంటే అధినాయకుడిని ఎంత ఎక్కువ మందిని, ఎన్ని సామాజిక వర్గాలు, ఈ సామాజిక వర్గం, ఇక్కడ ఈ వర్గం తీసుకెళ్ళి మీరు పరిచయం చేసి చూపించి మీరందరూ ఫోటోలు దిగి ఖర్చాలు చేసి వస్తే కలిగేటటువంటి వైబ్రేషన్ వేరు, జరిగేటటువంటి కనెక్టివిటీ వేరు. అది ఇక్కడ లోపించింది. కొంతమంది వ్యక్తిగత ఎజెండాలు కావచ్చు, ఇంకొంత కాదు, చాలా ఎక్కువ కోవర్ట్ ఆపరేషన్ కావచ్చు. అది ప్రజారాజ్యం వ్యూహం కాదు, లక్ష్యం లేదు. అదే దిగాలి, ఎందుకు అనేది ఎందుకు, ఎవరి కోసం, దేనికోసం అన్నది టార్గెట్ మిస్ అయింది. ఆ టార్గెట్ మిస్ అయ్యేలాగా చేశారు చాలా మంది పాత్రధారులు ఉన్నారు. ఇప్పుడు మీడియా రూమ్లో కూర్చొని పరకాల ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, డాక్టర్ మిత్రా గారు ఆ తర్వాత ఆయన చేసినటువంటి, ఇప్పుడు డాక్టర్ వినయ్ కుమార్ గారు వెళ్ళిపోవటం, ఇప్పుడు ఓడిపోయాము లేకపోతే మనకు ఈ పరిస్థితుల్లో ఉన్నాము అంటే వెంటనే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నారు అని అంటే వాళ్ళ వ్యక్తిగత ఎజెండాలతోనే వచ్చారు తప్ప వాళ్ళెవరూ వ్యవస్థాగతంగా ప్రజారాజ్యాన్ని నిర్మించాలనుకుని వచ్చినటువంటి వాళ్ళు కాదు. తర్వాత ఒక దశ దాటిన తర్వాత ప్రజారాజ్యం కార్యాలయంలోకి వెళితే చిరంజీవి గారు సెంటర్లో ఉన్నారనుకోండి, ఈ చివరి నుంచి ఈ చివరకు, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తెలుగుదేశం నాయకులు ఉండేవాళ్ళు. తెలుగుదేశం నుంచి వచ్చి ప్రజారాజ్యంలో చేరేవాళ్ళు. మనం ప్రజారాజ్యం ఆఫీస్లో ఉన్నావా, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉన్నావా అర్థమయ్యేది కాదు. అంటే ఇన్ కేస్ ఆ టైంలో సొంత కార్యకర్తలు లేకపోతే అభిమానులకు ఇవ్వలేదు. ఇచ్చేసి ఉంటే అభిమానులలో ఎవరికి ఇవ్వాలి, ఎవరికి పోటీ చేసేటటువంటి ఆసక్తి ఉంది, లేకపోతే పోటీ చేయడానికి అర్హత ఎవరికి ఉంది, ఎవరు ఎన్నికల్ని ఫేస్ చేయగలరు అని చెప్పి దాని గురించి ఒక చాలా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టిన తర్వాత 5 రోజులు దాని గురించి మదించి 21 మందికి ఆసక్తి ఉంది, 21 మంది పోటీ చేయడానికి తగినటువంటి వనరుల్ని సమకూర్చుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అన్నటువంటి చర్చ జరిగింది. ఈ నివేదిక నేను తయారు చేసిన తర్వాత ఏమైందంటే చిరంజీవి గారితో చర్చించేటటువంటి కార్యక్రమానికి నన్ను వెళ్లకుండా కొన్ని శక్తులు అడ్డుకున్నాయి. నివేదిక తయారు చేసింది నేను, చిరంజీవి గారితో చర్చించాల్సింది నేను వెళ్ళలేకపోయాను. నన్ను కొన్ని శక్తులు అడ్డుకోవడమే కాకుండా అధికార ప్రతినిధిగా నా పేరు పరిశీలనలో ఉంది. ఒక అధికార ప్రతినిధిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు రకరకాల చర్చోపచర్చలు జరిగిన తర్వాత అధికార ప్రతినిధిగా నా పేరు ప్రకటించకుండా జంగా గౌతమ్ గారు, మన శోభారాణి గారు, వీళ్ళ పేర్లు అధికార ప్రతినిధులుగా, వాసిరెడ్డి పద్మ గారు, వీళ్ళ పేర్లు అధికార ప్రతినిధులుగా ప్రకటించిన తర్వాత యువరాజ్యంలో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్తారంటే యువరాజ్యం గారు పవన్ కళ్యాణ్ గారు తనకు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళతో ఆయన నింపుకున్న తర్వాత అప్పుడు ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక
విభాగం ఏదైతే ఉంటుందో దాని ప్రధాన కార్యదర్శిగా అప్పుడు నియమించి అప్పుడు దానికి సంబంధించి ఆ భేరీ ఏదైతే విజయభేరి సంగ్రామ భేరీ ఏదైతే ఉందో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో కనీ విని ఎరుగిన విధంగా నిర్వహించినటువంటి దాన్ని విజయవంతం చేసినటువంటి బాధ్యత నేను తీసుకుని దాన్ని చాలా బాధ్యతగా దాన్ని నేను నిర్వహించడం నా భుజస్కంధాల మీద ఆ సాంస్కృతిక కార్యక్రమాలు తప్పెట్టుగూళ్ళు శ్రీకాకుళం తప్పెట్టుగూళ్ళ దగ్గర నుంచి ఆదిలాబాద్ కొమ్ముబూరు దగ్గర నుంచి రాయలసీమ జానపదాలు కావచ్చు తెలంగాణ జానపదాలు కావచ్చు అన్ని కళారూపాలని తీసుకొచ్చి ఆ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా విజయవంతం కావడానికి కృషి చేయడం జరిగింది. ఎంతోమంది త్యాగం ఉంది, ఎంతోమంది అంకిత భావం ఉంది, ఎంతోమందికి నిబద్ధత ఉంది. కాకపోతే ఏంటంటే శిక్షణా శిబిరాలు జరగలేదు, కార్యకర్తల శిక్షణా శిబిరాలు తరగతులు ఇవి జరగల, తక్కువ టైం కదా, సమయం లేదు. మీరేంటి ఈ సమయం ఏంటంటే వెంటనే ఎన్నికలకు వెళ్ళిపోవాలనేది కాసేపు పక్కన పెట్టి మనల్ని మనం నియంత్రించుకొని మనకు ఒక థింక్ ట్యాంక్ ఉండాలి, మేధోమథనం జరగాలి. ఏంటంటే లక్ష్యం లేకపోవడం ఎవరో చెప్పారు కదా అని అనౌన్స్ చేయడం అనేది. అప్పుడు ఏంటంటే కొత్త ఫేసెస్ కన్నా వచ్చిన వాళ్ళతో వెళ్ళాలంటే ఏ వ్యూహంతో వాళ్ళు వస్తున్నారని తెలుసుకోకుండా ఒక గుడ్డి నమ్మకంతో వాళ్ళని నమ్మేయటం ఏంటంటే ఎక్కువ కొత్త ఫేసెస్ కి అవకాశం ఇచ్చాడు. వాళ్ళ అంటే మక్కం విఎల్ పార్టీ అది ఉంది కదా, దానికి సంబంధించి పనిచేసిన వాళ్ళని ఎంచుకొని దీనికి ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ తెలిసిన ఫేసెస్ కాబట్టి సంస్థ ద్వారా తెలిపోయింది. సరే, ప్రజారాజ్యం పార్టీ అలా అయిపోయింది. దాని నుంచి పాఠాలు నేర్చుకుని జనసేన సరే మొదటిసారి 14లో పోటీలో లేరు, అసలు పోటీలో లేరు, పొత్తులో ఉన్నారు కానీ పోటీకి అభ్యర్థులు ఒకవేళ అప్పుడు నిలబడ్డ రిజల్ట్ మేబీ ఇలానే ఉండేదా లేదా అనేది మనము నిలబడలేదు కాబట్టి పొత్తులో ఉన్నారు కదా. ఆయన ఏంటి వెనుకుండి సపోర్ట్ చేశారు, అదే పరోక్ష రాజకీయాల్లో లేరు కదా, ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు, పొత్తులో ఉన్నారు కానీ పోటీకి అభ్యర్థులు నించోబెట్టలేదు. 14 ఎన్నికలు నించోబెడితే గెలిచేవారు, అధికారంలోకి వచ్చారు కదా. ఖచ్చితంగా ఈ పార్టీకి పూర్తి స్థాయిలో జనసేన ఇండివిజువల్ గా 2014లో పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఆయన ఒక్కరేనా, ఆయన ఒక్కరే కొంత ఓట్ షేరింగ్ జరిగేది, ఓట్ షేరింగ్ 100%. ఎందుకంటే ప్రజారాజ్యంతో పాటు ప్రయాణం చేస్తూ కాంగ్రెస్ లోకి విలీనం చేసిన కాంగ్రెస్ లో చిరంజీవి గారితోనే ప్రయాణం చేస్తున్నటువంటి ఒక వర్గం ఉంది, సామాజిక వర్గం కాదు, ఒక వర్గం ఉంది. ఫ్రమ్ ఆల్ కమ్యూనిటీస్, ఫ్రమ్ ఆల్ ప్లేసెస్ ఒక వర్గం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు ఇటు ట్రాన్స్ఫార్మ్ అయ్యేవాళ్ళు, ట్రాన్స్ఫర్ అయ్యేది, ఖచ్చితంగా కింగ్ మేకర్ అప్పుడే అయిపోయేవాడు. 2019 కరెక్టేషన్ అయినా అప్పుడు 2019కి మానసికంగా అంటే 2019 నాటికి ఏమైపోయిందంటే మీకు జగన్ గారు వరుసగా యాత్రలు చేసుకుంటూ ఆయన జనజీవనాన్ని హోరెత్తిస్తూ పాటలతో ఆయన యాత్రలతో ఓదార్పులతో ఆయన ఏంటంటే ఇంటింటికి చేరువైపోయి రాజశేఖర రెడ్డి గారు చేసిన దాంట్లో ఈయన సగమైన ఆయన రూపాయి చేస్తే ఈయన ₹1 చేయకపోతాడా, ఈయనకు ఒక అవకాశం ఇద్దామనేటటువంటి ఒక మైండ్ సెట్లోకి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వెళ్ళిపోయింది. అప్పుడు మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటి మొదట మాట్లాడిన దానికి 2014 ఎన్నికల అనంతరం ఆ తర్వాత వార్షికోత్సవాల్లో ఆయన మాట్లాడిన దానికి పొంతన లేకపోవడం, పాచిపోయిన లడ్డూలు ఇవన్నీ రావడం ఏంటంటే ఈయన ఎందుకోసం పొత్తులోకి వెళ్ళాడు, ఎందుకోసం వెలుపలికి వచ్చాడు, ఎందుకోసం సభలు పెడుతున్నాడు, ఎందుకోసం ప్రశ్నిస్తున్నాడు అన్నది ఒక అయోమయానికి లోనయ్యారు. అయినా పోటీ చేశారు, సిపిఐ అన్నారు, సిపిఎం అన్నారు, బీఎస్పీ అన్నారు. సరే ఇప్పుడు భాజపాతో తెలుగుదేశం వాళ్ళిద్దరినీ కలిపి వీళ్ళందరూ కలిసి ఒక గూటి కిందకి రావడానికి ఈయనే వాళ్ళందరూ కలిసి పొత్తులో ఉండడానికి ఇవాళ కారణం పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ మొన్న ఎక్కడో ఒక సమావేశంలో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చెప్తున్నారు, ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా కేవలం అది పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే అని చెప్పి ఆయన నొక్కి వక్కాణించినటువంటి విషయాన్ని ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నాను. 2024 ఎన్నికలు ఆ శక్తిగా అయితే పనిచేస్తారు, అవునన్నా కాదన్నా. ఇన్ కేస్ అవును ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వకుండా ఆయన ఇండివిజువల్ గా గెలిచుంటే అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోయేది, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. అక్కడ కింగ్ మేకరు, కింగ్ ఫ్యాక్టరు అండ్ ది ఫేస్ ఆఫ్ ద పార్టీ అన్ని ఆయన నడిపారు. ఆయన తగ్గిన విధానానికి జనం దాసోహం అన్నారు. మీకు లక్ష్యం లేకుండా లేకపోతే ఒక నిర్ణయం లేకుండా ప్రజారాజ్యం పార్టీ ప్రయాణం చేసిన సామాజిక న్యాయం నినాదం ఎత్తుకున్నా మీకు 75 లక్షల ఓట్లు, 18 స్థానాలు, 17.5% ఓట్ షేరింగ్ అనేది సాధారణమైన విషయం కానే కాదు అసలు. అది రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళకి అర్థమైంది.
ఇంత నిజంగా కోవర్ట్ అన్ని ఆపరేషన్ వ్యూహాలు, చేసి చిరంజీవి గారిని పాలకుల్లో ఓడించినా ఈ స్థాయిలో పెర్ఫామ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్ అనమాట. అది 14 ఎన్నికల వేళకి ప్రజారాజ్యం పార్టీ విలీనం కాకపోయిండుంటే 2014లో అనేది ఏపీ ఒక అద్భుతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చిరంజీవి గారు ప్రమాణ స్వీకారం చేసి ఉండేవారు. ఎవరు అవునన్నా కాదన్నా కొణిదెల చిరంజీవి అనే నేను అనేది మనం వినుండేవాళ్ళం. 2014లో 100% వినుండేవాళ్ళు ఖచ్చితంగా అది. బట్ ఇంకా ఆ టైంకి ఆయన విసిగిపోయారా, ఇది నాకు పనికి రాదని అక్కడ మళ్ళీ ఉన్నారండి. ఆ 18 మందిలో 2-3 మళ్ళీ విలీనం చేస్తే వాళ్ళు మంత్రులు కావాలనేటటువంటి ఒక విషయాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా అద్భుతంగా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. వాళ్ళు లబ్ధి పొందారు వ్యక్తిగతంగా. ఏదేమైనా అభిమానులకు ఇప్పటికీ అదొక మచ్చలాగా ఆయన, ఎందుకంటే అంత ఎన్టీఆర్ గారి తర్వాత అంత అభిమాన గణాన్ని మూటగట్టుకున్న సందేహమే లేదండి. ఇవాళకి ప్రాభవం పాలవడము అనేది చిరంజీవి గారిని అసలు ఇవాళకి అది ఒక పేజీ చింపేయాల్సిన అనుకుందామన్నా కృష్ణరాజు గారు లాంటి మనిషి భాజపాని విడిచిపెట్టి చిరంజీవి గారి కోసం ప్రజారాజ్యంలో చేరారు. చేరినా కృష్ణరాజు గారికి చిరంజీవి గారు అంతే గౌరవం ఇచ్చారు. అధ్యక్ష స్థానం అడిగితే మా అన్నయ్య కృష్ణరాజు గారి కోసం నేను వదులుకుంటానన్నారు చిరంజీవి గారు. పార్టీ అధ్యక్షుడు మా అన్నయ్య కావాలని అనుకుంటే నేను వెంటనే వదులుకుంటాను అన్నయ్య కోసం అని అన్నారు చిరంజీవి గారు. అంతే గౌరవం ఇచ్చారు. ఆ లౌక్యం తెలియకపోవడమా, లేకపోతే నా వెనకాల వీళ్ళంతా ఉంటారని చూసుకుంటారు అన్న ఆ ధీమాన మీరన్నట్టుగా ఇందుకోసం వస్తున్నానన్న లక్ష్యం లేకపోవడం. చిరంజీవి గారిని పార్టీ పెట్టించి బలిపశువుని చేశారు. పార్టీ పెట్టి ఆయన పోరాడుతుంటే కాంగ్రెస్ లో విలీనం చేయించి బలిపశువుని చేశారు. 2 సార్లు బలిపశువుని చేశారు. ముఠామేశ్వర సినిమాలో పొలిటికల్ యాంగిల్ ఆ టైంలోనే చిరంజీవి గారి ఎంట్రీ ఉంటుంది. 94 ఎన్నికలు వస్తున్నాయి. ఎన్టీఆర్ గారు ఉన్నారు, రామారావు గారు ఉన్నారు. ఆ టైంలోనే ఈయన ఎంట్రీ ఉంటుందంటూ రకరకాల గాసిప్స్ వినిపించాయని విన్నాను. ఎందుకంటే అప్పటికి ఇంకా మనకు ఊహాది లేదు కాబట్టి. నిజమా అది? కాదండి, ఈ ఊహాగానాలు వచ్చిన మాట వాస్తవం. చిరంజీవి గారిని రాజకీయ రంగ ప్రవేశం చేయించాలనుకున్న మాట వాస్తవం. అయితే ఇక్కడ రామారావు గారు జీవించి ఉండగా ఎప్పుడూ రాజకీయాల గురించి ఆలోచించాలని చిరంజీవి గారు అనుకోవడం లేదని అత్యంత సన్నిహిత జర్నలిస్టులతో చిరంజీవి గారు, వాళ్ళతో మాత్రమే కాదు స్వయాన ఎన్టీ రామారావు గారికి కూడా చిరంజీవి గారు చెప్పారు. ఓకే, మీరు జీవించుండగా నేను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేనే లేదు. ఎందుకంటే మిమ్మల్ని చూసినటువంటి జనం, మిమ్మల్ని మెచ్చినటువంటి, మీకు అధికారం కట్టబెట్టినటువంటి ప్రజలు ఏమిటంటే మీరుండగా మీరే, అంతేగాని నేను కాదు అని చిరంజీవి గారు రామారావు గారిని అంత గౌరవించారు. ఓకే, కాబట్టి ఆ విషయంలో రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యి ఆయన విజయం సాధించిన తర్వాత 94 ఎన్నికల్లో తిరుమల వెళ్ళి తలనీలాలు సమర్పించి రోడ్ నెంబర్ 13 బంజారా హిల్స్కి రామారావు గారు వచ్చిన తర్వాత వెంటనే మొట్టమొదట కలిసి శుభాకాంక్షలు అందజేసింది చిరంజీవి గారు. చిరంజీవి గారు వచ్చి తనకు శుభాకాంక్షలు తెలియజేయాలని రామారావు గారు ఎదురు చూశారు. ఆ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. ఓకే, మొత్తానికి గడిచిపోయిన గతం మాట్లాడుకున్న వచ్చేది ఏం లేదు. కానీ ఒక ఇంత పోస్ట్ మార్టం ఇప్పుడు జరుగుతుంది కాబట్టి అందుకే ఈ చర్చ అనేది తెర మీద తీసుకురావడం. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.